కాంగ్రెస్ అడ్డా. ఈసారి ఇబ్రహీంపట్నంలో కాంగ్రెస్ జెండా ఎగిరేస్తున్నాము. ఫస్ట్ మాది 1వ వార్డు నుంచి స్టార్ట్ చేస్తున్నాము. 1వ వార్డుల చింతం రాధమ్మ భారీ మెజార్టీతో గెలుస్తుంది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇబ్రహీంపట్నము రూపురేఖలే మారిపోయినాయి. ఎందుకంటే మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ఇబ్రహీంపట్నాన్ని ఒక టూరిజం ప్లేస్ చేయాలని చెప్పేసి మా ఎమ్మెల్యే దాదాపు ఒక 300-400 కోట్లు తీసుకురావడం జరిగింది. అదేవిధంగా హాస్పిటల్లో లాస్ట్ టైము ఒక పిల్లల ఆపరేషన్ చేయడానికి పోతే 5-6 చనిపోయినప్పుడు అలాంటి పరిస్థితి రావద్దని చెప్పేసి హాస్పిటల్ మొత్తం కూలగొట్టి కొత్త హాస్పిటల్ కట్టిన ఘనత మా మల్రెడ్డి రంగారెడ్డి గారి. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇబ్రహీంపట్నం మీద పెద్ద ఫోకస్ పెట్టి అధికారాన్ని మన డెవలప్మెంట్ చేస్తున్న మా రంగన్నను చూసి ఈసారి ఇబ్రహీంపట్నంలో 24 స్థానాలకు 24 స్థానాలు గెలవడానికి మేము అందరం ప్రయత్నం చేస్తున్నాము, గెలుస్తున్నాం. రంగారెడ్డి గారి నాయకత్వం, చింతం బాలరాజ్ యాదవ్ గారి నాయకత్వం, చింతం రాధమ్మ గారి నాయకత్వం. ఈ రోజు ఇక్కడ చింతం రాధమ్మ గారిని బలపరిచిన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తుంది. 1వ వార్డు నుంచి కాంగ్రెస్ పార్టీ ఎంతో బలంగా ఉంది. ఇక్కడ రానున్న రోజులలో మన విజయ్ టాకీస్ కానీ, పాత ఓల్డేజ్ బస్ స్టాప్ కానీ, మన ఆర్టీఎఫ్ఎస్ కానీ చాలా డెవలప్మెంట్ అయింది. ఇక్కడ మన ఎమ్మెల్యే గారు రంగారెడ్డి గారు మనకి ఇందిరమ్మ ఇల్లు 29 ఇందిరమ్మ ఇల్లు ఇచ్చారు. ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్ 2.5 కోట్లతోటి మన యశోద హాస్పిటల్ ఎలాగుందో ఇక్కడ ఎలా నిర్మించబోతున్నారు. కాబట్టి మన చింతం రాధమ్మ గారిని 1వ వార్డు నుంచి భారీ మేరతో గెలిపించండి కోరుకుంటున్నాను. ఇక్కడ సన్న బియ్యం కానీ, రేషన్ కార్డు కానీ, ఇందిరమ్మ ఇల్లు కానీ, కరెంటు బిల్లు కానీ, పింఛన్ కానీ, ఇందిరమ్మ పథకం కానీ, కళ్యాణ లక్ష్మి కానీ, షాదీ ముబారక్ కానీ ఎన్నో మన రంగారెడ్డి గారు ఈ 2 నెలల్లో ఎన్నో నిధులు తెచ్చారు. కాబట్టి మన చింతం రాధమ్మ గారిని భారీ మేజర్ తోటి 1వ నెంబర్ మీద చేతి గుర్తుకే ఓటేసి 11వ తారీఖు నాడు భారీ మెజార్ తోటి గెలిపించాలని కోరుకుంటూ జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. చింతం రాధమ్మ గారి నాయకత్వం, చింతం రాధమ్మ గారి నాయకత్వం, రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, కాంగ్రెస్